హలో వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను చరణ్ పరిమి. తాజాగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీద ఒక హత్యాయత్నం జరిగింది. ఒక దుండగుడు కాల్పులు చేశాడు. అయితే లక్కీగా ఆయన తప్పించుకోగలిగారు, తను రక్షించుకోగలిగారు. అయితే ఈ కాల్పులు ఎందుకు జరిగాయి ఏంటి అనేది ఒకసారి గమనించాలి మనం. నిజానికి డొనాల్డ్ ట్రంప్ అమెరికా మాజీ అధ్యక్షుడిగా వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసిన వ్యక్తి. అలాగే ఈ వీసాల విషయంలో కావచ్చు, భారతీయులు ఏషియన్స్ అమెరికా వెళ్ళి అక్కడ జాబులు వెతుక్కునే విషయంలో కావచ్చు, నేను వీళ్ళని కట్టడి చేస్తాను, అమెరికాకి మొదటి ప్రాధాన్యత ఇస్తాను అని చెప్పిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని, అమెరికాకి ఎంతో కీలకమైన ఒక రైట్ వింగ్ రాజకీయం చేసిన వ్యక్తిని ఎందుకు చంపడానికి ప్రయత్నించారు అనేది ఒక అనుమానం. అయితే ఈ డొనాల్డ్ ట్రంప్ రాజకీయంగా ఇలాంటి హత్యాయత్నాలు అమెరికాలో అనేకం జరుగుతూ వచ్చాయి గతం నుంచి కూడా. సో అలా జరిగిన వాటిలో కొంతమంది గ్రేట్ టవరింగ్ పర్సనాలిటీస్ అయిన కొంతమంది లీడర్స్ కూడా చనిపోయారు. సో వాళ్ళు ముఖ్యంగా అబ్రహాం లింకన్ మనకు తెలిసిందే. ఆయన 1865లో అబ్రహాం లింకన్ చనిపోయారు. సో దానికి కూడా కారణం ఇప్పుడు ఆయన చంపిన వ్యక్తి ఒక తెల్లజాతీయుడు. అబ్రహాం లింకన్ కూడా తెల్లజాతీయుడే, ఆయన చంపిన వ్యక్తి కూడా తెల్లజాతీయుడు. సో ఆయన ఎందుకు చంపాడు అనే దానికి మనకు చరిత్ర పుస్తకాల్లో చూసుకుంటే ఆయన ఈ నల్లజాతీయుల స్లేవ్స్ ఏదైతే బానిసత్వం ఉందో దానికి వ్యతిరేకంగా ఆయన ఎంతో పోరాడి దాన్ని ఎలాగైనా రద్దు చేయాలని చెప్పి పట్టుబట్టి రద్దు చేశాడు అబ్రహాం లింకన్. సో అది చాలామంది తెల్లజాతీయులకు నచ్చలేదు. తెల్లజాతి జాత్యహంకారం అంటాం కదా. సో ప్రస్తుతం కూడా అమెరికాలో అది ఉంది. చాలామంది దానివల్ల భారతీయులు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు, ఏషియన్స్ ఇబ్బంది పడుతూ ఉంటారు, చైనీయులు కావచ్చు, వీళ్ళంతా కూడా. ఇక బ్లాక్స్ అయితే చాలా దారుణంగా ట్రీట్ చేయబడుతూ ఉంటారు. సో ఈ విధంగా పరిస్థితి ఉంది చాలా చోట్ల. అంటే పూర్తిగా అలా ఉందని కాదు, చాలా చోట్ల ఉంది. మన దేశంలో ఎట్లాగైతే కుల వివక్ష ఎక్కువ ఉంటుందో అక్కడ జాత్యహంకారం అనేది, అలాగే ఈ తెల్లజాతి వివక్ష అనేది ఎక్కువగా ఉంటూ వస్తుందన్నమాట. సో ఈ విధంగా ఈ కారణంతో అబ్రహాం లింకన్ చనిపోయాడు. ఆ తర్వాత వచ్చేస్తే జాన్ ఎఫ్ కెనడీ, ఆయన మీద కూడా హత్యాయత్నం జరిగి ఆయన చనిపోయాడు. ఇట్లా కొంతమంది ఉన్నారనమాట గతంలో చనిపోయిన ప్రెసిడెంట్స్. సో ఇట్లా ఈ మాజీ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో డొనాల్డ్ ట్రంప్, ఈయన మీద కూడా దాడి చేయడం జరిగింది. అయితే ఈయన తప్పించుకున్నారు. పోలీసులు వెంటనే రియాక్ట్ అయిపోయి తప్పించడం జరిగింది. ఆ దుండగుడిని నిలువరించగలిగారు. దాదాపు 180 అడుగుల దూరం నుంచి ఆయన కాల్పులు చేయడం జరిగింది. అది కూడా షార్ప్ షూటర్ అనే అతను అర్థమైపోతుంది. ఎందుకంటే డైరెక్ట్గా తలకి గురిపెట్టి షూట్ చేశాడనమాట. ఇలాంటిది ఇంత షార్ప్గా షూట్ చేయగలిగే కెపాసిటీ కేవలం షార్ప్ షూటర్స్కే ఉంటుంది. అయితే ఈ షూట్ చేసిన వ్యక్తి కూడా తెల్లజాతీయుడే. అదే ఇక్కడ ట్విస్ట్ అనమాట. సో తెల్లజాతీయుడు ఎందుకు చంపాలనుకున్నాడు? నిజానికి ట్రంప్ భావజాలం గమనిస్తే ఆయన పూర్తిగా తెల్లజాతికి సపోర్ట్ చేసే వ్యక్తి. ఆయన నేటివ్ మీన్స్ ఇప్పుడు ప్రస్తుతం అమెరికా నేషనల్ ఏదైతే స్టాండ్ ఉందో, సో ఆ నేషనల్ స్టాండ్ తీసుకున్న వ్యక్తి అనమాట. అమెరికా ఫస్ట్ అంటూ తన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారు. ఆ విధంగానే తను గెలిచి తన పార్టీని కానీ ఒక ప్రైమ్ మినిస్టర్గా స్థాపించడం జరిగింది. సో అలాంటి వ్యక్తి నిజానికి గతంలో ఎప్పుడైతే ఓడిపోయారో సెకండ్ టర్మ్లో, ఆయన ఓడిపోగానే ఆయన ఒక వివాదాస్పదమైన విషయంలో ఆయన బాగా ఇరుక్కున్నారనమాట. అదేంటంటే ఆయన ఓడిపోయిన తర్వాత ఆ ఎలక్షన్లో ఆయన ఓటమిని తాను అంగీకరించలేదు. ఈ ఓటమి నేను అంగీకరించను, ఎందుకంటే ఎలక్షన్లు అంత జెన్యూన్గా అంత ఫెయిర్గా జరిగినట్లు లేదు, ఇక్కడ ఏదో జరిగింది అని చెప్పేసి ఆయన మీడియా ముందు తెలియజేయడము, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడము. అమెరికా ప్రజాస్వామ్య వ్యవస్థలోనే ఇది ఒక డిఫరెంట్ కోణం అనమాట. ఇది ఒక వెరైటీగా అనిపించింది అందరికీ కూడా. ఇదేంటి ఈయన ఇలా మాట్లాడారని. ఎందుకంటే గతంలో ఎంతోమంది ప్రైమ్ మినిస్టర్లు ఓడిపోయినా సరే వాళ్ళు దాన్ని అంగీకరిస్తారు. వాళ్ళు మెచ్యూర్డ్గా ఆలోచించి దాన్ని అంగీకరించి ఓటమిని ప్రజల నిర్ణయాన్ని గౌరవిస్తారనమాట. కానీ ఈయన రివర్స్లో మాట్లాడడం అనేది అందరికీ షాక్ గురి చేసింది. దాంతోపాటు తన అనుయాయులు ఎవరైతే ఉన్నారో, తన అనుచరులు, తన పార్టీ మద్దతుదారులు, వీళ్ళందరినీ కూడా రెచ్చగొట్టాడు. సో మీరు దాడులు చేయండి అన్నట్టుగా ఆయన రెచ్చగొట్టి దాడులు చేయించాడు. అది ఎంత దుర్మార్గంగా జరిగిందంటే, వైట్ హౌస్ ప్రజాస్వామ్యానికే మచ్చు తునక లాంటి, ప్రజాస్వామ్యానికే ఒక పెట్టని కోట లాంటి ఈ అమెరికాలో ఈ వైట్ హౌస్ అనేది ఎంతో గొప్ప పేరున్న ప్రజాస్వామ్య విలువలకు చిహ్నంగా చెప్పుకోగలిగే ఈ వైట్ హౌస్ మీద దాడి చేయించాడు. సో ఈ దాడి అనేది ఒక్కసారిగా యావత్ ప్రపంచాన్ని కూడా షాక్కి గురి చేసింది. ట్రంప్ ఇలా చేశాడేంటి అని చెప్పేసి అమెరికాలో వైట్ హౌస్ మీద దాడి జరిగి వైట్ హౌస్ మీద పెద్ద బీభత్సం చేసేసారనమాట ఆయన అనుయాయులు వచ్చేసి. మొత్తం బీభత్సం చేయడాన్ని బట్టి చూస్తే దీని వెనుకున్న ట్రంప్ ఆయన ఆలోచన విధానము, ఆయన ఆలోచన తీరు అనేది మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. సో ఆయన ఎంత టెరిఫిక్గా, ఎంత దూరమైనా వెళ్ళడానికి వెనుకాడడు అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా గతంలో ఇప్పుడు ముస్లిం దేశాల నుంచి శరణార్థులను కానీ వీళ్ళెవరిని మేము రానివ్వము అని చెప్పేసి ఆయన హుకుం జారీ చేయడము, దానికి తగ్గట్టుగా ఆయన కొన్ని ప్రణాళికలు రూపొందించడం కూడా చూసాం. అయితే దాని మీద ఎంతో వ్యతిరేకత కూడా వచ్చింది, సరైంది కాదు అని చెప్పేసి. సో ఇవన్నీ కూడా ట్రంప్ చేస్తూ వచ్చిన వ్యతిరేక కార్యకలాపాలు. వీటిల్లో ఏది ఆయనకు వ్యతిరేకంగా అయిందో తెలియదు మరి. ఎందుకంటే ఇప్పుడు ఒక 10 మంది వ్యక్తులకి ఇబ్బంది కలిగించే
పని చేసినప్పుడు, ప్రజాస్వామ్యానికి నష్టం చేసినప్పుడు దానివల్ల నష్టపోయిన వాళ్ళు రియాక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. సో ఆ విధంగా ఏమన్నా రియాక్ట్ అయ్యారా? సో ఇప్పుడు ఈ వైట్ హౌస్ మీద దాడి కావచ్చు, దీంట్లో ట్రంప్ మీద ఎవరైనా కోపం పెట్టుకొని చేశారా, లేకపోతే ఆయన ముఖ్యంగా ఈ తెల్లజాతి జాత్యహంకారాన్ని కాస్త ఆయన ప్రోత్సహిస్తూ వచ్చిన వ్యక్తి అనమాట. దీనివల్ల ఎవరన్నా వ్యతిరేకంగా ఆయనకు తిరగడం జరిగిందా? సో ఇలాంటి ప్రశ్నలు చాలా వస్తున్నాయి అనమాట ఈయన దాడిని బట్టి చూస్తే. ఎందుకంటే కాల్చిన వ్యక్తి కూడా డైరెక్ట్గా లేపేయడానికే ప్లాన్ చేశాడు, కేవలం బెదిరించడానికి కూడా కాదు. లక్కీగా ఆయన తప్పించుకోవడంతో ఆయన చెవికి తగిలి ఆ బ్లడ్ అనేది కొద్దిగా స్ప్లిట్ అయింది. సో ఆ చెవికి తగలడం చిన్న గాయం మాత్రమే అయింది, లేకపోతే చాలా ప్రాణానికి ప్రమాదం. ఎందుకంటే షార్ప్ షూటర్లు అంత చాకచక్యంగా కాలుస్తారనమాట. ఇది చూస్తే మనకి అతడు సినిమాలో సన్నివేశం ఉంటుందన్నమాట, ఆ సన్నివేశం గుర్తురాక మానదు. అయితే దాని వెనక రాజకీయ లబ్ధి కోసం ఆ క్యారెక్టర్ చేస్తుంది. ఒకవేళ అలాంటిది ఏమైనా ప్రయత్నమా ఇది అనే డౌట్ కూడా ఉందన్నమాట. అయితే ఇంకా FBI ఇన్వెస్టిగేషన్ జరగాల్సి ఉంది. మరి వాళ్ళు ఏం చెప్తారు ఏంటి అనేది కూడా చూడాలి. అయితే దీంతోపాటు ఇప్పుడు ట్రంప్కి ఆల్రెడీ ఇప్పుడున్న ఎలక్షన్లో దాదాపు ప్రజల మద్దతు అంతా ఈయన వైపే ఉంది. ప్రజలు అన్ని సర్వేలు కూడా ట్రంపే గెలుస్తాడని చెప్పి చెప్తూ ఉన్నాయన్నమాట. సో మరి ఇంత సపోర్ట్ ఉన్నప్పుడు ట్రంప్ గెలవకూడదని ఎవరన్నా కుట్ర పన్ని ఇలాంటి ప్రయత్నం చేశారా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. అయితే దీన్ని ఖండిస్తూ మన భారతదేశ ప్రధాని మోడీ ఖండించారు తీవ్రంగా. అలాగే మరికొంతమంది ఇతర దేశాల ప్రధానులు కూడా ఖండించారు. ఎందుకంటే ఇలాంటి ఒక అగ్రరాజ్యమైన అమెరికాలో ఇలాంటి జరగడం అనేది ఈ మోడర్న్ సొసైటీలో చాలా షాక్కి గురి చేసేది. గతంలో అంటే ఇప్పుడు అబ్రహాం లింకన్ జరిగిన టైంలో అంటే 19th సెంచరీ అట్లా పాత జనరేషన్ కాబట్టి అప్పుడు అవకాశం ఉందేమో. కానీ ఇప్పుడు అలాంటి జరగడం మాత్రం నిజంగా షాక్ గురి చేసేది. మన ఇండియాలో కూడా ఇట్లా ప్రైమ్ మినిస్టర్ల మీద జరగటము, వాళ్ళు చనిపోవడం మనం అనేకం చూసామన్నమాట. సో ఈ విద్వేషపూరితమైన ఈ రాజకీయ కక్షలు అనేవి ఇంత దుర్మార్గానికి కూడా ఒడిగట్టడానికి వెనుకాడడం అనే దానికి ఇది ఒక ఉదాహరణ. ఇప్పుడు ట్రంప్ తన స్టాండ్లో ఏమన్నా మార్పులు చేసుకుంటాడా తన రాజకీయపరమైన స్టాండ్స్లో కానీ? సో ఈ చంపడానికి ప్రయత్నించిన వాళ్ళు ఏదైనా ఆర్గనైజేషన్ నుంచి ఉన్నారా, లేదా ఏదైనా టెర్రరిజం ఆర్గనైజేషన్ నుంచి ఉన్నారా?